49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. దళపతి విజయ్ ఆయన భార్య సంగీత విడాకుల వ్యవహారం ఇప్పుడు కోలీవుడ్తో పాటు రాజకీయ వర్గాల్లో తీవ్ర సంచలనం రేపుతోంది. ఒకప్పుడు విజయ్కు వీరాభిమానిగా పరిచయమై తర్వాత ఒకరినొకరు ప్రేమించుకుని ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్న సంగీత ఇప్పుడు ఆయనకు దూరంగా ఉండడం అందరినీ షాక్కి గురిచేస్తోంది. గత కొన్నేళ్లుగా వీళ్ళిద్దరి మధ్య కనీస మాటలు కూడా లేవని, సంగీత ఇప్పటికే అమెరికా వెళ్లిపోయి అక్కడే ఒంటరిగా ఉంటున్నారని సమాచారం. ఒక ఆదర్శ జంటగా పేరు తెచ్చుకున్న వీళ్లు ఇప్పుడు ఏకంగా విడాకుల దాకా వెళ్లడం హాట్ టాపిక్ గా మారింది. ఈ విడాకులకు ప్రధాన కారణం విజయ్కున్న వివాహేతర సంబంధాలే అని సంగీత వర్గం బలంగా వాదిస్తున్నట్లు తెలుస్తోంది. తమిళ ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో విజయ్కు ఒకరిద్దరు హీరోయిన్లతో ఎఫైర్ ఉందనే గుసగుసలు వినిపిస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా ఆయనతో కలిసి నటించిన ఒక స్టార్ హీరోయిన్ ఈ సినిమా పూర్తయిన తర్వాత ఏకంగా విజయ్ ఉంటున్న ఏరియాలోనే ఇల్లు కొనుక్కోవడం ఈ అనుమానాలకు మరింత బలం చేకూర్చింది. ఈ విషయం వేరే వాళ్ళ ద్వారా తెలుసుకున్న సంగీత తీవ్ర మనస్తాపానికి గురై అప్పట్లోనే ఆయనతో విడిపోయి అమెరికా వెళ్లిపోయారని సమాచారం. పైగా ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్న విజయ్ గత కొన్నేళ్లుగా ఓ హీరోయిన్తో సహజీవనం చేస్తున్నారనే ప్రచారం కూడా గట్టిగా జరుగుతోంది. విజయ్ కేవలం స్టార్ హీరోగా ఉన్నంతకాలం ఈ వ్యవహారాలపై బహిరంగంగా మాట్లాడే ధైర్యం ఎవరూ చేయలేదు. కానీ ఎప్పుడైతే ఆయన పూర్తిస్థాయి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారో అప్పటి నుంచి పక్క పార్టీల నేతలు ఆయన్ని పర్సనల్ గా టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. రీసెంట్ గా ఒక బీజేపీ ఎంపీ ఏకంగా స్టార్ హీరోయిన్ త్రిషాతో విజయ్కు లింక్ పెడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై వెంటనే స్పందించిన త్రిష తనను రాజకీయ వివాదాలతో ముడిపొట్టిద్దంటూ ఒక ఓపెన్ లెటర్ విడుదల చేసి వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు సంగీత విడాకులు కోరుతుండడంతో ఇన్నాళ్లు వినిపించిన ఈ పుకార్లని నిజమేనేమో అన్న వాదనలు ప్రజల్లో రాజకీయ వర్గాల్లో బలంగా నాటుకుపోతున్నాయి. పైగా ఎన్నికలకు కొన్ని రోజుల ముందు సంగీత ఇలా ఓపెన్ అయిపోవడం విజయ్ పర్సనల్ ఇమేజ్ ను బాగా దెబ్బతీసేలా కనిపిస్తోంది. ఈ పర్సనల్ దెబ్బ రాజకీయాలపై కూడా పడుతుందా, ఆయన పార్టీ గెలిపోవటములను దెబ్బతీస్తుందా అనేది చూడాలి. 5 ఏళ్లుగా నరకం చూస్తున్నానని చెప్పిన సంగీత సరిగ్గా ఎన్నికల ముందే ఇలా బయటకు రావడం, విడాకులకు అప్లై చేయడం వెనుక ఏదైనా రాజకీయ కుట్ర దాగుందా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. ఇక విజయ్ కుటుంబ పరంగా ఎదుర్కొంటున్న మరో షాక్ ఆయన కొడుకు జాసన్ సంజయ్. గత కొంతకాలంగా తండ్రి విజయ్తో సంజయ్ ఏమాత్రం టచ్లో లేడని, ఆయనతో పూర్తిగా అంటిముట్టినట్లుగానే ఉంటున్నారని వార్తలొస్తున్నాయి. అంతేకాదు విజయ్ లాంటి సూపర్ స్టార్ కొడుకయ్యుండి కూడా తండ్రి పేరు వాడుకోకుండా, ఆయన సపోర్ట్ లేకుండా తనకంటూ సొంత గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నంలో ఉన్నాడు. తండ్రిలాగా హీరో అవ్వకుండా మెగాఫోన్ పట్టి దర్శకుడిగా మారారు. ప్రస్తుతం టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ తో ఓ సినిమా డైరెక్ట్ చేస్తూ తన పని తాను చేసుకుపోతున్నాడు. కొడుకు ఇలా దూరంగా ఉండడం కూడా విజయ్ ఇంట్లో ఉన్న కలహాలను స్పష్టం చేస్తోంది. మొత్తానికి ఒకవైపు రాజకీయాల్లో తనకంటూ బలమైన స్థానాన్ని ఏర్పరచుకోవాలని ప్రయత్నిస్తున్న విజయ్కు సొంత కుటుంబంలో జరుగుతున్న ఈ పరిణామాలు పెద్ద బ్రేక్ వేసేలా కనిపిస్తున్నాయి. ఇన్నాళ్ళు తన స్టార్డమ్ చాటున దాగున్న పర్సనల్ లైఫ్ వివాదాలు, ఎఫైర్స్, రూమర్స్ అన్ని ఇప్పుడు రాజకీయంగా ఆయన ఇమేజ్ ను డ్యామేజ్ చేస్తున్నాయి. ముఖ్యంగా భార్య విడాకులు కోరడం, కొడుకు దూరంగా ఉండడం లాంటివి రాజకీయ ప్రత్యర్థులకు పదునైన అస్త్రంగా మారాయి. ఏదేమైనా విజయ్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత వరుసగా దెబ్బలైతే తగులుతూనే ఉన్నాయి. 2025 సెప్టెంబర్ 27న తమిళనాడులోని కరూర్లో జరిగిన తమిళగ వెట్రి కలగం పార్టీ ర్యాలీలో భారీ తొక్కిసలాట జరిగి ఏకంగా 41 మంది చనిపోయారు. ఆ తర్వాత ఆయన నటించిన జననాయకన్ సినిమాను అడ్డుకున్నారు. ఇప్పుడేమో భార్య విడాకులకు అప్లై చేసింది. మరి ఈ సంచలన ఆరోపణలు, విడాకుల వార్తలపై దళపతి విజయ్ ఎలా స్పందిస్తారో, తన పొలిటికల్ కెరీర్ను ఈ డ్యామేజ్ నుంచి ఎలా కాపాడుకుంటారో వేచి చూడాలి.